170 చట్టాన్ని సవరించాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ గిరిజన సంఘాలు అఖిలపక్షాల బంద్ అల్లూరు జిల్లా ఏజెన్సీలో కొనసాగుతోంది. 48 గంటల బంద్కు పిలుపునిచ్చాయి అఖిలపక్షాలు అండ్ గిరిజన సంఘాలు కలిసి. ఆదివాసీ అఖిలపక్ష ప్రజా సంఘాలు రోడ్లపైకొచ్చారు. 170 చట్టాన్ని సవరించాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలో పాల్గొన్నారు ఎమ్మెల్యే మత్స్యలింగం కూడా. గిరిజన చట్టాలపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలు సరికావని, వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మత్స్యలింగం. చట్టాలను విస్మరించేలా మాట్లాడే వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు ఎమ్మెల్యే. రాష్ట్ర అసెంబ్లీ స్పీకరు అయ్యన్న పాత్రుడు భూబదలాయింపు చట్టంపై చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఖచ్చితంగా దానికి ప్రభుత్వం వెంటనే స్పందించి సరైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆదివాసులకు కేటాయించినటువంటి చట్టాలని ఏదైతే విస్మరిస్తారో మరి దాన్ని మమ్మల్ని ఆదివాసులకు కించపరిచినటువంటి విధానంగానే మేము పరిగణిస్తున్నాం. కాబట్టి మరి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకొని వెంటనే అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని భవిష్యత్తులో ఆదివాసుల మీద కానీ ఆదివాసీ చట్టాల మీద కానీ మాట్లాడేటటువంటి గిరిజనేతరులు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులను బుక్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. స్పష్టమైన ప్రకటన చేయాలి. గిరిజన చట్టాల పరిరక్షణ కోరుతూ ఇవాళ రేపు 48 గంటల బంద్ జరుగుతోంది. అఖిలపక్షం గిరిజన సంఘాల పిలుపు మేరకు ఈ బంద్ పాటిస్తున్నారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వైసీపీ సిపిఎం నిరసన తెలిపారు. గిరిజన చట్టాల పరిరక్షణకి ప్రభుత్వం స్పందించాలంటూ డిమాండ్ చేశారు. బంద్ నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పాడేరులో ఆదివాసీ అఖిలపక్ష ప్రజా సంఘాల నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు వైసీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు. గిరిజన చట్టాల్ని సవరించాలని చూస్తే ఆదివాసీలు దేశవ్యాప్త ఆందోళన చేస్తారన్నారు. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్నామని చెప్పారు ఎమ్మెల్సీ. ఈ చట్టాన్ని సవరించే కార్యక్రమం చేస్తే దేశవ్యాప్తంగా ఆదివాసీలు ఆందోళన చేపడతారని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల మీద ఆధారపడి రాష్ట్రపతి ఉత్తర్వులు అనుసరించే 170 చట్టాన్ని సవరించాలన్నా ఏం చేయాలన్నా అది రాజ్యాంగపరమైనటువంటి హక్కు. దాన్ని సవరించే గిరిజన జీవనాన్ని చిన్నాభిన్నం చేయాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఇవాళ ఈ ప్రాంతంలో ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు అన్నీ కలిపి ఇవాళ ఈ బంద్ను నిర్వహిస్తున్నాం. పాడేరు ఏజెన్సీ బంద్పై గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఓ ప్రకటన చేశారు. 170 చట్టాన్ని సవరించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. మరింత పకడ్బందీగా పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు ఆమె. గిరిజనులు ఎవరూ ఆందోళన చెందొద్దని, వైసీపీ నేతల దుష్ప్రచారం నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ అసత్యాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సంధ్యారాణి హెచ్చరించారు.